పెండింగ్ ఉంది, కాంట్రాక్టర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మనం కరెంటు కొనుగోలు చేసే దగ్గర వాళ్ళు ఏమో అప్పు పెట్టరు, డబ్బులు కడితేనే కరెంట్ ఇస్తారు. అక్కడ డిస్కమ్స్లో భయంకరమైన అప్పులు. అసలు ఇవాళ డిస్కమ్స్ ఎలా నడుస్తున్నాయి అనేది ఆశ్చర్యంగా ఉంది. 5 సార్లు కరెంటు రేటు పెంచి ఇవాళ మరి 5 రకాల డ్యూటీస్. నా సొంతమే ఒక పోర్షన్ ఖాళీగా ఉంటే 0 యూనిట్లు అయితే నేను 634 రూపాయలు బిల్లు కట్టాను. ఆ డ్యూటీ ఈ డ్యూటీ అది ఇది అని చెప్పి 5 రకాల డ్యూటీలు వేస్తే 634 రూపాయలు. వాడకం ఏంటంటే 0 యూనిట్స్. ఆ ఇల్లు ఖాళీగా ఉంది 2 నెలలు బట్టి. కాబట్టి విద్యుత్ భారం విపరీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మీద ప్రజలు పడే ఇబ్బందులు ఉన్నాయి. అలా ఇలా ఏ రంగం తీసుకున్నా, మీరు విద్యారంగం తీసుకున్నా, విద్యుత్ రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. రెండో అంశం, ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మనం జీతంలో కూడా మాకు ఒక 20,000 జీతం వస్తే ఒక 1,000-1,500 దాచుకుంటాం. దాన్నే ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటది. అంటే ఆస్తులు కూడబెట్టి ప్రభుత్వాన్ని డెవలప్ చేసే దాంట్లో. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతి 100 రూపాయల్లో దాదాపు 55% అంటే 55 రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది. మరి ఈ 5 సంవత్సరాల్లో ఈయన పెట్టింది ఏంటంటే 22 రూపాయలు. ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక బిల్డింగ్ కట్టల. నాడు నేడు కింద కేవలం స్కూల్ బిల్డింగ్స్ రంగులేసి, హాస్పిటల్ రంగులేయటం, ఆయన ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ పెట్టాడో ఆ సచివాలయాలకి వైసీపీ రంగులేయటం తప్ప ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు, ఇంకో రకమైన ఆస్తులు కూడబెట్టలేదు, రాజధాని నాశనం చేశాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే వినాశనాలే. ప్రజావేదికను పడగొట్టిన కాడి నుంచి రాజధాని వద్దు 3 రాజధానులు పెట్టిన వరకు ఇవాళ జరిగిన నష్టం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే మనం రాష్ట్రం ఆర్థికంగా అదొక మైనస్ పాయింట్. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ లేకపోతే, నీ బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, నువ్వు బలమైన ఆహారం తినాలంటే మన శక్తి ఉండదు. అలాగే రాష్ట్రం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేక ఆస్తులు కనుక కూడగట్టుకోకపోతే ఆర్థిక అభివృద్ధి ఉండదు. ఇది ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసే పద్ధతే. దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్రంలో మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా దాదాపు లేనట్టు. అది ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ భారతదేశంలో C&AG కానీ నీతి ఆయోగ్ కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదన్న పరిస్థితుల్లో మరి మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికవటం, కూటమిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం చాలా సానుభూతితో, ఆ రోజు మనకి బీజేపీతో వైరం ఉండొచ్చు, కానీ ఈ రోజున ఎన్నికల్లో బీజేపీతో మిత్రత్వం ఉండబట్టే ఇవాళ క్యాపిటల్కి 15,000 కోట్లు అప్పిచ్చినా, పోలవరానికి మేము కడతామన్నా, రెవెన్యూ డిఫిసిట్లు ప్రాంప్ట్గా మేము చెల్లిస్తాం, మీకేం ఇబ్బంది లేదు, ఏదన్నా అవసరం వస్తే మీకు మేము ఉన్నామని చెప్పి భుజం తట్టి మొన్నే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. మానవ నాశనం జరిగింది ఇక్కడ, అంటే హ్యూమన్ రిసోర్సెస్ నాశనం జరిగింది, ఆర్థికంగా నాశనం జరిగింది చెప్పి స్పష్టంగా చెప్పి మేమున్నాం, మీకు తోడున్నామని చెప్పబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్నట్టు వెంటిలేటర్ నుంచి ఎమర్జెన్సీకి వచ్చాం. అంటే ఈ రాష్ట్రం బతుకుద్ది, లేచింది, నిలబడుతుంది అనే ఒక నమ్మకం ఇవాళ మొన్న దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు అందరికి కల్పించారంటే, మరి ఆయన ఫడ్నీస్ గారు అన్నట్టు మాకు బాంబే ఉండొచ్చు కానీ మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడని దాంట్లో ఏ రకమైన మరి అది డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏదైనప్పటికీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడని కాదు, నీకు రూపాయి ఇచ్చి ఉండొచ్చు, అమ్మఒడి పేరనో లేదంటే ఇంకో పేరనో, కానీ నిన్ను 100 రూపాయలు మోసం చేశాడనేది మాత్రం ప్రజలు గమనించాలి. ప్రతి వాళ్ళని ఎత్తున ఇవాళ లక్షల రూపాయలు అప్పు ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పు అనేది ప్రజల ఎత్తున ఉన్నట్టే. మనం కట్టకపోవచ్చు మన జేబులోంచి, కానీ నువ్వు కట్టే పన్నుల్లో అది భాగం అవుతుంది. నువ్వు కట్టాల్సిన విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ పెరుగుతాయి, నీకు రావాల్సిన రూపాయి తగ్గిపోతుంది. ఎప్పుడు రాష్ట్రానికి అప్పులు ఉంటే మన జేబులోంచి కట్టం ప్రజలు.
కానీ ప్రజలకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది, ప్రజలు కట్టాల్సిన పన్నులు పెరిగిపోతాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. దీన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల్ని వాయిదా వేసే సమస్య లేదని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు. ఆయన ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా